అగ్గిపుల్ల చిన్నదైనా తగిలితే పెద్ద అడవిని కూడా బూడిదగా మార్చేయగలదు. 2025 జనవరి 7న మంగళవారం ఉదయం 10:30కి లాస్ ఏంజల్స్లోని పెలిసేడ్ ప్రాంతంలో అడవి మంటలు ప్రారంభమయ్యాయి. మొదటి 20 ఎకరాల స్థలం మాత్రమే మంటల్లో చిక్కుంది. కానీ 20 నిమిషాల్లో మంటలు 200 ఎకరాలకు విస్తరించాయి. బుధవారం రాత్రి నాటికి ఈ మంటలు 16,000 ఎకరాలకు పెరిగాయి. ఇప్పటికే 37,000 ఎకరాలకు పైగా అడవి మంటల వల్ల దెబ్బతింది. మంటల వల్ల ప్రభావితమైన ప్రాంతాల గురించి మాట్లాడుకుంటే మొదటగా పసిఫిక్ పెలిసేడ్స్. లాస్ ఏంజల్స్ లో ఉన్న ఈ ప్రాంతం మంటలతో తీవ్రంగా నష్టపోయింది. హాలీవుడ్ హిల్స్ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మంటల్లో చిక్కుకున్నాయి. పసిడినా, ముఖ్యంగా ఉత్తర పసిడినా ప్రాంతానికి పెద్ద నష్టం జరిగింది. బ్రెంట్వుడ్ ప్రాంతానికి కూడా మంటలు ప్రభావించాయి. శాన్ ఫెర్నాండో వ్యాలీ పెద్దగా ప్రభావితం కాలేదు, కొన్ని చోట్ల మంటలు చోటు చేసుకున్నాయి. మంటల తీవ్రత విషయానికి వస్తే 24 మంది మరణించగా 20,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. 12,000 నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. 1,80,000 మంది తమ ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. 7,500 మంది ఫైర్ ఫైటర్లు మంటలు ఆపడానికి కృషి చేస్తున్నారు. 1,162 ఫైర్ ఇంజన్లు, 31 హెలికాప్టర్లు, 6 పెద్ద వాటర్ ట్యాంకర్ విమానాలు మంటలను నియంత్రించేందుకు ఉపయోగిస్తున్నారు. వాతావరణ ప్రభావం విషయానికి వస్తే 2024లో వర్షపాతం చాలా తక్కువగా ఉండటంతో అడవులు పూర్తిగా పొడిబారి మంటలు వేగంగా వ్యాపించాయి. శాంటానా గాలులు తక్కువ ఆర్ద్రతను కలిగి మంటలను మరింతగా పెంచాయి. పొడిగా మారిన అడవులు నిప్పుకు ఆహారంగా మారాయి. మంటల వేగాన్ని, తీవ్రతను మరింత ఎక్కువ చేశాయి. ఈ గాలులు గంటకు 60 మైళ్ళ వేగంతో వేస్తాయి. దానివల్ల మంటలు నియంత్రించడానికి అంతకంతకు కష్టమవుతుంది. ఫైర్ ఫైటర్లకు ఎదురైన సవాళ్ల గురించి వస్తే ఈ శాంటానా గాలులు మంటలను మరింత భీకరంగా మార్చడంతో వాటిని ఆర్పడం చాలా కష్టంగా మారింది. ఈ గాలులు పర్వత ప్రాంతాలకు తాకినప్పుడు వేగం పెరగడం వల్ల విమానాలు కూడా పనిచేయడం అంత సులభం కాలేదు. ఇలాంటి విపరీత పరిస్థితుల్లో ఫైర్ ఫైటర్లు మంటలను ఆర్పేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. ఈ ప్రమాదం లాస్ ఏంజల్స్ కు చాలా పెద్ద సవాలుగా మారింది. తొందరలోనే ఈ మంటలు అదుపులోకి రావాలని, ఇక మీదట ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ముఖ్యంగా ప్రకృతికి ఎలాంటి నష్టం వాటిల్లకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం.